జీవీఎంసీ మేయర్ కొలగాని హరి వెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పటి నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ కార్పొరేటర్లు ఎక్కడున్నారో పూర్తి వివరాలు చెబితే తాము తప్పకుండా రక్షణ కల్పిస్తామని టీడీపీ జనసేన నేతలు అంటున్నారు. కర్ణాటకలో వైసీపీ కార్పొరేటర్లను దాచేసి ఏపీ పోలీసులను రక్షణ కల్పించమనడం హాస్యాస్పదమని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. విశాఖ మేయర్ కొలగాని హరి వెంకట కుమారి 4 ఏళ్ల పదవీ కాలం గత నెల 18కి పూర్తయింది. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ఏపీ మున్సిపల్ చట్టం ప్రకారం కనీసం 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావాలి. ఈ గడువు పూర్తి కావడంతో మేయర్పై కూటమి కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దీంతో రెండు పక్షాలు తమ తమ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి తమ కార్పొరేటర్లను 3 విడతల్లో వైసీపీ నేతలు బెంగళూరుకు తరలించారు. ఇలా కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించి క్యాంపు రాజకీయాలకు తొలుత తెరతీసింది వైసీపీ. వైసీపీ కార్పొరేటర్లకు ప్రత్యేక భద్రతను కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్కి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నాయకత్వంలోని బృందం వినతి పత్రం సమర్పించింది. కూటమికి బలం లేకపోయినా విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని, అయినా మా వారిని మేము కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీ కార్పొరేషన్లో బలం లేకుండా కూటమి ఎందుకు నోటీసు ఇచ్చిందని ప్రశ్నించారు. జీవీఎంసీలో ఎవరి బలం ఏమిటో ఏప్రిల్ 19న తెలుస్తుందన్నారు. కూటమి నేతల బెదిరింపులపై నగర పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. వారికి సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్లని వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ప్రలోభ పెట్టో, లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం 2/3 మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి. అది లేనప్పటికీ 4-5 వాళ్ళకి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి, బెదిరించాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే గుడివాడ అమర్నాథ్ కూటమిపై చేసిన ఆరోపణలను విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ తీవ్రంగా ఖండించారు. తమ మీద అనవసరంగా అభియోగం మోపుతున్నారని మండిపడ్డారు. బెంగళూరులో వైసీపీ కార్పొరేటర్లను దాచేసి తమ వారికి రక్షణ కల్పించాలని గుడివాడ అమర్నాథ్ జిల్లా కలెక్టర్ను, నగర పోలీస్ కమిషనర్ను కోరటం వింతగా ఉందన్నారు. మనుషులందరూ కూడా వెళ్ళిపోయి బెంగళూరులో క్యాంపులో ఉంటే బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పంపించి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలా? అక్కడ సిద్ధరామయ్య ఉంటాడు, లేకపోతే ఎవరైనా ఉంటారు, శివరామకృష్ణ ఎవరో ఉంటారు, వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు తప్పితే ఆంధ్ర పోలీసులకి ఆంధ్ర ముఖ్యమంత్రికి ఏమి సంబంధం అండి? వాళ్ళని వైజాగ్ తీసుకొచ్చిమనండి, వైజాగ్లో మేము ఏదైనా సెక్యూరిటీ ఇస్తాం కావాలంటే. నిజంగా ఎవడైనా అంత ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి కనబడితే డెఫినెట్గా మా ప్రభుత్వానికి చెప్తాం, ప్రభుత్వం సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంది. డెఫినెట్గా మీరు పువ్వుల్లో పెట్టి తీసుకెళ్తాం, మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి, అది చేస్తాం. అంతేగాని మీరు ఎక్కడో ఉండి సెక్యూరిటీ ఇవ్వండి అంటే దీనికి ఏమైనా అర్థం ఉందా అని చెప్పి నా ఉద్దేశం. గుడివాడ అమర్నాథ్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. గుడివాడ అమర్నాథ్ వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వైసీపీ కార్పొరేటర్లు ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. వారిని ఎక్కడ దాచిపెట్టారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఎన్నికల ప్రక్రియ కాదు, గుడివాడ అమర్ తెలియాల్సింది ఇది ఎన్నికల ప్రక్రియ కాదు, ఎలక్షన్ ఆఫీసర్ కాదు. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఇస్ ద కన్వీనర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఒక స్పెషల్ మీటింగ్ లాంటిది. మహావిశాఖ నగరపాలక సంస్థ పాలక మండలి సభ్యులు కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నది ఇవాళ అది ఎలక్షన్ ప్రక్రియ కాదని చెప్పి ముందర తెలుసుకోవాలి. ఒక లా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారి దగ్గర లేదంటే పొలిటికల్ అఫైర్స్ ప్రొఫెసర్ గారి దగ్గర ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఈ గుడివాడ అమరు ట్యూషన్ చెప్పించుకోవాలని చెప్పి అంటున్నాం. ఏదేమైనా ఏప్రిల్ 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతామని కూటమి పార్టీల నేతలు, తీర్మానం వీగిపోతుందని వైసీపీ నాయకులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం జరిగే వరకు తమ దగ్గర ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ విశాఖ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.